గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని. చదవబడిన వాక్యములో మహాజ్ఞాని సొలొమోను జ్ఞానము ఎంత విలువైనది, ఒక మనిషికి జ్ఞానం ఎంత అవసరమో అనేది చెప్పడానికి జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా వ్యక్తీకరించి పర్సోనిఫికేషన్ అంటారు. పర్సోనిఫికేషన్ అంటే ఒక వ్యక్తిగా జ్ఞానమే ఒక మనిషి అయితే ఎలా మాట్లాడుతుంది అనే విధంగా 8వ అధ్యాయాన్ని రాశారు. జ్ఞానం అంటుందట, దేవుడు సర్వ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన యొద్ద నేను ఒక ప్రధాన శిల్పిగా ఉన్నాను. ఆయన నన్ను మొదట కలుగు చేశాడు, నేను మొదట పుట్టాను అని జ్ఞానం మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది ఇదే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానాన్ని యేసుక్రీస్తుని పోల్చి, యేసుక్రీస్తు ఆయన సృష్టిలో ప్రథమము కనుక యేసయ్యను గూర్చిన వివరణ సామెతల గ్రంథం 8వ అధ్యాయం అని చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ అంటే, జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా పొయిటిక్ ఫ్రీడమ్‌తో మరి భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను వివరిస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడు? దేవుడు జ్ఞానాన్ని కొత్తగా క్రియేట్ చేయడం కాదు అక్కడ అర్థం. ఆయన ముందు నుంచి కూడా అనంత జ్ఞాని. దేవుడు సృష్టించిన ప్రతీదీ కూడా జ్ఞానాధారంగానే సృష్టించాడు. జ్ఞానాన్ని ప్రధానముగా ఉంచుకొని సృష్టించాడు. గనుక సృష్టిలో దేవుడు జ్ఞానానికి ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. జ్ఞానముతోనే సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఈ సృష్టిలో, ఆయన సృష్టించిన సృష్టిలో జ్ఞానాన్ని ప్రధానంగా చేసుకుని సృష్టించిన ఈ సృష్టిలో నీవు మంచిగా బ్రతకాలి అంటే నీవు కూడా జ్ఞానాన్ని కోరుకో అనేదే ఈ యొక్క సామెతల గ్రంథం పుస్తకం అంతట్లో ప్రధానమైనటువంటి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం. మరి ముఖ్యంగా ఈ 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే మనల్ని పరలోకానికి క్షేమంగా నడిపించేది ఎవరు? నీకు దేవుడు ఏం కావాలో కోరుకో అంటే, మనం దేవుణ్ణి ఏం అడగాలో యేసు ప్రభు చెప్తున్నారు. ఒక తండ్రిని రొట్టెని అడిగితే రాయి ఇవ్వడు కదా! మంచి ముష్కరులైన మీ తండ్రులే శ్రేష్టమైన ఇస్తారు. మీ పరమ తండ్రిని ఇంకా శ్రేష్టమైనది అడగాలంటారు. ఏం అడగాలి? పరిశుద్ధాత్మను అడగండి. ఆ పరిశుద్ధాత్మ మనలను పరలోకానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి సమస్తాన్ని ఇస్తాడు. కానీ ఈ లోకంలో మనం బ్రతకాలంటే ఏం కావాలన్నాడు? జ్ఞానాన్ని అడగండి. పరలోకానికి నడిపించేది పరిశుద్ధాత్ముడైతే, ఈ లోపల చనిపోకముందు మనం ఈ లోకంలో సంతోషంగా బ్రతకాలంటే జ్ఞానం అడగాలి. మహాజ్ఞాని సొలొమోను దేవుడు నీకేం కావాలో కోరుకో అంటే ఏమడిగాడే? కేజీ బంగారం అడగలేదు, లేకపోతే ఒక 200 సంవత్సరాల ఆయుష్ అడగలేదు. ప్రభువా, జ్ఞానాత్మనివ్వు ప్రభు, వివేకము గల జ్ఞానాత్మను అడిగాడు. దేవుడు దానితో పాటు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. మన జీవితంలో ఎవరైనా సరే, నేను ఏ ఉద్యోగం చేయట్లేదని అన్నా సరే, ఇంట్లో నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి జ్ఞానం కావాలి. దేవుని సేవకునికి జ్ఞానం కావాలి. ప్రతి ఒక్కరికి. అందుకనే చక్కటి మాట సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. ఎవరైనా ఒక వ్యక్తి తెలివైన వాడండి, ఇతడు జ్ఞానవంతుడండి అంటే అతని యొక్క ప్రధాన లక్ష్యం ఏమై ఉండాలంటే, డబ్బు సంపాదించడమా, లేకపోతే పేరు సంపాదించడమా కంటే, దానికంటే ముఖ్యంగా జ్ఞానం సంపాదించడం తనకి ప్రధాన లక్ష్యముగా ఉన్నవాడు నిజమైన జ్ఞానవంతుడు. కాబట్టి ఇక్కడ ఈ 8వ అధ్యాయంలో మహాజ్ఞాని సొలొమోను జ్ఞానము మిమ్మల్ని పిలుస్తుంది అంటున్నాడు. యేసు ప్రభు ఈ యొక్క 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానమే యేసు ప్రభు అని కొంతమంది బోధిస్తారు. అలాగంటే అక్కడ మధ్యలో ఆమె అని ఒక స్త్రీతో పోల్చాడు. యేసు ప్రభుని స్త్రీతో ఎందుకు పోల్స్తారు? కాబట్టి సామెతలో 8వ అధ్యాయం యేసుక్రీస్తుని గురించిన మాటలు కాదు, జ్ఞానాన్ని వ్యక్తీకరించి మాట్లాడిన మాటలు. అయితే అందులో నుంచి మనం తీసుకోవాల్సిన అప్లికేషన్ ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో ఏ స్థితిలో ఉన్నా దేవుని గురించిన జ్ఞానం మనం తెలుసుకోవాలా. దేవుని తెలుసుకోవాలా, ఆయన ఇచ్చిన వాక్యాన్ని తెలుసుకోవాలా, ఆయన సృష్టించిన సృష్టిలో జ్ఞానవంతంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. మహాజ్ఞాని సొలొమోను జ్ఞానాన్ని అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. భక్తుడైన దానియేలు ఆత్మజ్ఞానాన్ని అడిగాడు,
దేంతో అడిగింది? ఎలాగా? ప్రార్థనలో. రాజుకొచ్చిన కళ భావం చెప్పగలిగే శక్తి ఎవడికి లేదు. గారడీ విద్య కలిగిన జ్ఞానవంతులందరూ కూడా రకరకాల విద్యలు కలిగిన వారెవరు చెప్పలేకపోతే, ప్రార్థనాపూర్వకంగా దానియేలు ఆత్మజ్ఞానాన్ని పొందుకున్నాడు. రాజుల కలలు చెప్పడానికి యోసేపుకి దేవుడు కలలకి అర్థం చెప్పే వరం ఇచ్చాడు. వీరు ప్రార్థనతోను, భక్తితోను పొందుకున్నారు. దేవుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు. మరికొంతమందికి జ్ఞానం ఇవ్వకపోయినా, జ్ఞానవంతుల యొక్క సలహాలను తీసుకొని లోబడే హృదయం ఇస్తాడు. మోషేను మనం తీసుకుంటే, మోషే మామ అయినటువంటి యిత్రో ఒక జ్ఞానవంతమైన సలహా ఇచ్చినప్పుడు, నేను దైవ సేవకుడిని, నేను ఆత్మాభిషేకం కలిగిన వాడిని, నాకే నువ్వు అడ్వైజులు ఇస్తావా అనలేదు. మోషే తన మామైనటువంటి యిత్రో చెప్పిన సలహా ప్రకారంగా, అందరిని నువ్వే తీర్పు తీర్చడం కష్టమయ్యా, 10 మందికి ఒకడిని, 100 మందికి ఒకడిని, 1000 మందికి ఒకడిని అలా డివైడ్ చేయమని జ్ఞానవంతమైన సలహాలు ఇచ్చినప్పుడు తీసుకున్నాడు. ఇది నిర్గమాకాండం 18 అధ్యాయం 17-24 వరకు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా దేవుని జ్ఞానాన్ని అడుగుదాం. ఏ వృత్తిలో ఉన్నా డబ్బు కంటే ఎక్కువగా, దాచబడిన బంగారాన్ని వెతికిన దానికంటే ఎక్కువగా దేవుని జ్ఞానం అడుగుదాం. అందుకనే ఇర్మియా భక్తుడు అంటాడు కదా, ఇర్మియా భక్తుడు చాలా స్పష్టంగా ఈ లోక జ్ఞానం కంటే దేవుని గూర్చిన జ్ఞానం ఎక్కువ ఇంపార్టెంట్ అంటాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదట. భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టి అతిశయించవలెనని ఇర్మియా గ్రంథం 9 అధ్యాయం 23, 24 ఉంటుంది. అంటే జ్ఞానాలు ఇక్కడ 2 రకాలు. నా కళ యొక్క భావం చెప్పకపోతే జ్ఞానవంతులందరినీ చంపేస్తానన్నాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు. కానీ ఆ జ్ఞానవంతుల యొక్క పట్టాలు, డిగ్రీలు ఏం ఉపయోగపడలేదు అప్పుడు. దానియేలు ప్రార్థనాపూర్వకంగా పొందుకున్న ఆత్మజ్ఞానము అందరి ప్రాణాలను రక్షించింది. మనకి ఈ లోక జ్ఞానం అవసరం. దానికంటే మించిగా దేవుని గూర్చిన జ్ఞానం, వాక్యానుసారమైన జ్ఞానం, దేవుడు నడిపించే జ్ఞానం అడుగుదాం. దేవుడు అప్పుడు మనల్ని ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఏ పరిస్థితులైనా సరే ఎలా ధైర్యంగా బ్రతకాలో దేవుడు నేర్పుతాడు. అది దేవుని లేఖనాలు దివారాత్రులు ధ్యానించడం ద్వారా మనకొస్తది. వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకి కావలసిన జ్ఞానాన్ని, అనుదిన జీవితానికి కావలసిన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుందాం. ఎంతో నెమ్మదితో జీవితాన్ని నడిపించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి, జ్ఞానాన్ని అన్వేషించి పొందుకునే విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, నీ పిల్లలమైన మేము ఈ లోకంలో వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటే కంటే ఎక్కువగా నిన్ను గూర్చిన జ్ఞానం, నీ వాక్య సత్యమును గూర్చిన జ్ఞానం, ఈ లోకంలో మేము బ్రతకడానికి మా ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలోనూ కూడా నీ చిత్తమును తెలుసుకుని నీ చిత్తానుసారంగా నడిచే జ్ఞానం ప్రతి దినము మాకిచ్చి నడిపించి దీవించి ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం వాక్యానుసారమైన జీవితంలో నడుచుటకు పరిశుద్ధాత్ముడు ఆత్మజ్ఞానముతో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.